ప్రభునందు ప్రియులైన మీ అందరికీ సర్వశుభాలు. ఈరోజు ఆదర్శ కుటుంబం అకుల ప్రిస్కిల్లాల జీవితంలో నుండి మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని ధ్యానం చేద్దాం. వారు కలిసి నడుచుచుండిరి. అపోస్తలుల కార్యములు 18:18. అక్కడి నుండి పౌలు, అకుల, ప్రిస్కిల్లాలు యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున కొందరు వెళ్ళిపోయారు. పౌలు ఇటు రోమాలోను అటు కొరింథులోను సంఘాలు స్థాపించాడు. పౌలు కొరింథు నుండి ఎఫెసుకు వెళ్తున్నప్పుడు అకుల, ప్రిస్కిల్లాలు ఆయనతో కూడా వెళ్ళి సంఘాన్ని స్థాపించారు. ఇద్దరు కలిసి నడవాలంటే కూడా ఏక మనసు, ఏక చింతన, ఏకాత్మ, ఏక స్వభావం కావాలి. వారి మధ్య దాపరికం లేదు, వారి మధ్య పాపం లేదు, వారి జీవితాలు పారదర్శకమైనవి. ఒక వ్యక్తి చిత్తశుద్ధితో బాధ్యతాయుతంగా తన చర్యలను రహస్యాలు లేకుండా, అబద్ధాలు చెప్పకుండా నిర్వహిస్తూ ఉండడాన్ని పారదర్శకత అంటాం. Aquila, Priscilla were quite transparent. They cannot or do not hide or conceal anything. They were honest in their life, in their speech, in their ideas and in their relationship. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని ఆమోసు భక్తుడు 3:3 తెలియజేస్తున్నాడు. ఎంత మంచి సాక్ష్యం గల భార్యాభర్తలు వీరు! వారు ఒకరితో ఒకరు మరియు పౌలుతో కలిసి నడుస్తున్నారు. వారు తమ నడకలో ఎన్నడూ తడబడలేదు, తప్పడడుగు వేయలేదు, దేనికి వెరవక మధ్యలో నిలిచిపోక నడుస్తూనే ఉన్నారు. ఎండనక, వాననక, చెమటనక, తేమనక, కష్టమనక నడుస్తున్నారు. అలసటనక అడుగు తీసి అడుగు వేస్తూ పౌలు గారితో నడుస్తున్నారు. వీరు నిరంతర ప్రయాణికులు. ఆ నడకలో వారి పాదాల్లో ఎన్నో ముళ్ళు, ఎన్నో రాళ్ళు. వారిది ఒకే నడక, ఒకే వేగం. మనలో కొందరం 4 అడుగులు నడిచి చతికిల పడిపోతున్నాం. జీవితంలో తప్పటడుగులు ఎన్నెన్నో. వాక్యం అనే పునాదులపై నిలబడి మౌనంగా మనం నడకను సాగిద్దాం. ఏ దంపతులైతే యేసు ప్రభుకు లోబడతారో ఆయన వారి దగ్గరకు వచ్చి నడిపిస్తాడు, వారితో నివసిస్తాడు. 1 యోహాను 2:6 ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొని బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఏ రోజుకు ఆ రోజు మనం పరిశుద్ధాత్ముడిపై ఆధారపడి నడుచుకోవాలి. ఒక్కొక్క అడుగు వేస్తూ ఆత్మానుసారంగా నడుచుకోవడం వల్లనే మన జీవితాలు దేవునికి సంతోషకరంగా ఉంటాయి. గలతీలకు రాసిన పత్రిక 5:25 మనం ఆత్మను అనుసరించి జీవించే వారమైతుమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందుము. అకుల, ప్రిస్కిల్లాల ఐక్యత తమ కుటుంబ నడతకు ఎంతో ఉపయోగపడింది. ఆలోచిస్తూ ఉండగా ఎన్నో తలంపులు మనసులో స్ఫుర్తిస్తున్నాయి. నాకు ఆశ్చర్యం ఏంటంటే వారిలో అభిప్రాయ భేదాలు రాలేదు. అత్యంత వివేచనతో నడక సాగించారు. కులము, గోత్రము, ధనము, శరీర రంగు మొదలగు వివక్షతలకు తావులేని నడక నడిచారు. ఇలాంటి విషయాల ఆధారంగా భేదాలు ప్రదర్శించడం నేటి క్రైస్తవ సంస్థల్లో కోకొల్లలు. తెలుగువారంటే కొంతమందికి చులకన భావన. గురియొద్దుకు వెళ్ళే ప్రయాణంలో మనకు ఎదురయ్యే సవాళ్ళు ఎన్నెన్నో. ఈనాడు మనకున్న అనుకూలతలు వారికి లేవు. పలువురికి తెలిసేటట్లు ప్రసారం చేయడానికి దూరదర్శన్, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మొదలైన మాధ్యమాలు లేవు. పోషకులు లేరు, పోషక సంస్థలు లేవు. కొందరైతే నిరుత్సాహపడిపోతారు, తమ ఓపికను కోల్పోతారు, నడక అంటే స్వార్థ పనిని మానేస్తారు. అకుల, ప్రిస్కిల్లాల ఎర్రటి ఎండలో, మొనదేలిన రాళ్ల దారుల్లో, దుర్గమమైన అడవి మార్గాల్లో నడిచే సాహసం, ధీరత్వం ఉన్న దంపతులండి. ప్రభుతో కలిసి నడిస్తే పర్వతాలు సహితం తొలగిపోతాయి, సమస్యలు పరిష్కారం అవుతాయి. కీర్తనలు 23:4 గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఆయన లేకుండా నడవడం వృధా ప్రయాస. ఆయన కంటే ముందు నడవకూడదు. రిమెంబర్ ది లార్డ్ ఈజ్ ఆల్వేస్ వాకింగ్ బిసైడ్ యూ. బీ ద వన్ హూ వాక్స్ విత్ ద లార్డ్. నడకను గురించి ఎన్నో సంగతులు చెప్పొచ్చు. ఒక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 4 మాటలు చూద్దాం. ఎఫెసీ 5:1 మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఎఫెసీ 5:2 అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఎఫెసీ 5:10 ప్రభుకి ఏది ప్రీతికరమైందో తెలుసుకొని వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. ఎఫెసీ 5:16 అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. హనోకు ఎటువంటి పరిస్థితుల్లో దేవునితో నడిచాడు? ఆదికాండం 5వ అధ్యాయం 28-29 మనం గమనిస్తే నెమ్మది అనేది ఎరుగని దినాలలో ప్రజలున్నారు.
లెమెకు ఒక కుమారుని కని ఇతడు మనకు నెమ్మది కలుగజేస్తాడు అనుకొని అతనికి నోవాహ్ అని పేరు పెట్టాడు. నోవాహ్ అనగా నెమ్మది. దీన్ని బట్టి 300 సంవత్సరాలు భూమి మీద నెమ్మది లేని రోజులు నడిచారు. తనకు భార్య పిల్లలు కూడా ఉన్నారు, కుటుంబం ఉంది. దాదాపు 300 ఏండ్లలో ఒక్క దినం కూడా విడవకుండా నడిచాడు. నెమ్మది అనేది లేకపోయినా సాకులు చెప్పకుండా దేవునితో నడిచాడు. ఈ రోజుల్లో ప్రభు దినాన మందిరానికి రావడమే కష్టంగా మారిపోయింది. సాకులు చెప్పడం, సనగడం క్రైస్తవులకు అలవాటుగా మారిపోయింది. ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటారు. కొంతమంది దేవునితో నడవడం కాదు, దేవుడే నడిపిస్తాడని చెప్తుంటారు. ఇదొక విచిత్రం. దేవునికి తనతో నడిచే క్రైస్తవులు కావాలి, తనని నడిపింపజూచేవారు కాదండి. నోవాహ్ కూడా దుష్ట సమాజంలో ఉన్న దేవునితో కూడా నడిచినవాడు. కష్టమైన పని దేవుడు అప్పగించినప్పుడు లోబడ్డాడు. చితిసారకపు మ్రాణుతో ఓడ చేయాలని, లోపట బయట దానికి కీలు పూయాలని, 3 అంతస్తులతో చేయాలని ఆజ్ఞాపించినప్పుడు ఆ విధంగానే చేశాడు. ఆయనకు భార్య, కుమారులు, కోడలు, కుటుంబం ఉన్నారు. ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాజెక్ట్ వర్క్. కొంతమంది భక్తులు నడకను గురించి పలు విధాలుగా చెప్పారు. నేను ఇంగ్లీష్లో చెప్తాను. స్మార్ట్ మెన్ వాక్డ్ ఆన్ ద మూన్, డేరింగ్ మెన్ వాక్డ్ ఆన్ ద ఓషియన్, బట్ వైజ్ మెన్ వాక్ విత్ గాడ్ అని లియోనార్డ్ రావెన్ హిల్ తెలియజేశాడండి. డిఎల్ మూడీ గారు అన్నారు, ఇఫ్ ఐ వాక్ విత్ ద వరల్డ్ ఐ కెనాట్ వాక్ విత్ గాడ్. నేను లోకంతో నడిస్తే దేవునితో నడవలేను. జేసీ రైల్ గారు అన్నారు, వీ వాంట్ మోర్ మెన్ అండ్ ఉమెన్ హూ వాక్ విత్ గాడ్ అండ్ బిఫోర్ గాడ్ లైక్ ఎనోక్ అండ్ అబ్రహాం. Those who walk with God always reach their destination. And I say, if we walk and talk with God, we'll never miss the direction. May the Spirit lead us to walk on sacred ground. Learn to walk with God. Every man must walk with his maker. ఒక దైవజనుడు ఇలా అన్నాడు, becoming a Christian takes a only single step. Being a Christian means walking with Christ the rest of your life. నిజమే, నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునన్న మాట కాక, నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏం అడుగుచున్నాడు? ద్వితీయోపదేశకాండం 10:13 ఇలా ఉంది. ప్రభువుతో, ఆయన సేవకులతో నడవడం మన మేలు కోసమే. స్థానిక సంఘంతో కలిసి ఉండడం అంటే ఉన్న చోట కలిసి ఉండకుండా ఇతర చోట్ల పనిచేయడం క్రమం ఎలా అవుతుంది? పిలుపులు ఉండి పరిచర్య ఉండి బయటకు వెళ్ళడం తప్పు కాదు. మన సంఘంలో ఒకరు మాట్లాడేవారుగా ఉండగా మిగతా పెద్దలు, వరంగల వారంతా సంఘంలోనే ఉండాలి అనడం కూడా సరైంది కాదు. వేరొక స్థలంలో ప్రభు పనిలో ఉండడం మేలే కదా. సందర్భాన్ని బట్టి ఈ మాట చెప్పాల్సి వచ్చింది. ప్రభు పనిలో కలిసి నడవాల్సిందే కానీ స్వేచ్ఛానుసారంగా కాదు. సామెతలు 18:1. మనందరికీ మార్గదర్శి ప్రభువే. 1 కొరింథీ 11:1 పైన అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలుకొనిచున్నాను అంటాడు. పౌలు క్రీస్తును అనుసరించే మనిషి, అందువల్ల విశ్వాసులు అతన్ని అనుసరించడం క్షేమకరమే. ఈ పాపలోకంలో పరిశుద్ధంగా నడుచుకోవాలనుకుంటే, జీవితయాత్ర ఆనందంగా ముగించాలంటే, ఆయనకి ఇష్టమైన రీతిలో ఆయన్ని సేవించగల సామర్థ్యం కావాలంటే మన బలం చాలదు. మన అల్ప బలానికి బదులుగా దేవుని అమిత బలాన్ని పొందాలి. యెషయా 40:31 యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతురు. వారు పక్షిరాజుల వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అకుల్లా ప్రిస్కిల్లాల నడక అందరికీ ఆదర్శం. ఓటమిలేమో మనకు తెలియదు కానీ అలుపెరుకని శ్రామికులు వీరు. పని చేయాలి అని అనుకునే వారికి దారి దొరుకుతుంది, చేయొద్దనుకునే వారికి సాగు దొరుకుతుంది. కృషితో నాస్తి దుర్భిక్షం. కష్టపడి కలిసి పని చేసేవారికి ఖచ్చితంగా ఐశ్వర్యం, ఆనందం దొరుకుతుంది. నేటి మన నడక బంగారు భవిష్యత్తుకు సోపానం అని తెలుసుకొని నడుద్దాం. జీవిత ప్రయాణంలో ఆటంకాలు కలిగితే ప్రయాణం ఆపకూడదు. నడిచే పద్ధతి మార్చుకుందాం, ఓపికగా నడుద్దాం. ఆమెన్.